ఒక బ్రహ్మాండమైన సివిల్ ఇంజనీర్ నేను. అంటే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండేవాడిని నేను. ఇంజనీరింగ్ చీఫ్గా ఒక 10 సంవత్సరాలు ఉండే మనిషిని నేను. బట్ ఎందుకు నేను ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టేసేసి రూరల్ డెవలప్మెంట్ అని అందరు మామూలు నవ్వుకుంటారు. అరే వీడు ఏంది ఇంత రాయల్ డిపార్ట్మెంట్, ఇన్ని 100 కోట్లు సంపాదించుకునే డిపార్ట్మెంట్లో పోయి అక్కడ ఊరికే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాడు, ఉపాధి హామీ అంటాడు, లేకపోతే జీవనోపాధులు అంటాడు, విద్య అంటాడు, ఇదేం కూడా అనుకుంటారు. నా సాక్రిఫైస్కి మా ఇంట్లో తెలుసు, మా కుటుంబాలకు తెలుసు, మా ఫ్రెండ్స్కి తెలుసు ఏంటనేది. క్విట్ లేదు, గాడిద గుడ్డు లేదు. సో వీళ్ళు ఏమంటారు ఇంకా అంతకంటే కేసీఆర్ సర్కారు పోవాలి, బీఆర్ఎస్ పతనాన్ని కోరుకున్న ఆకునూరి పక్క మురళి ఇవాళ రేవంత్ సర్కారులో మీరు ఈ పదవి తీసుకోవడాన్ని అది పొలిటికల్గా రకరకాల విమర్శలు దారితీస్తుంది. వాళ్ళకి ఏం చెప్తారు? విద్య ఆ రోజు మీరు నేను అడిగాను. అక్కడ కలెక్టర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ పోస్ట్ ఖాళీగా ఉంది, 1 year ఖాళీగా పెట్టండు ఈ దుర్మార్గుడు. సో నేను వెళ్ళి కడియం సిఆర్ని వాళ్ళ ఇంట్లో అడిగాను, సార్ ఆ పోస్ట్ ఖాళీగా ఉంది కదా నాకు ఇవ్వండి, నేను ఇస్తే నేను కొంచెం దీన్ని మంచిగా నాకు ఇంట్రెస్ట్ కదా, ఇది చాలా ఇంట్రెస్ట్ కదా అంటే, సార్ నేను మాట్లాడతా మురళి అన్నాడు. కడియం సిఆర్ వెళ్ళాడు. సో మాట్లాడి మనకు చెప్పండి లేదు పెద్ద ఆయన ఒప్పుకోవటం లేదని. ఎందుకు ఒప్పుకోలేదు? అది ఒప్పుకొని విద్యను బాగు చేద్దామని నన్ను ఇన్వాల్వ్ చేస్తే ఇంత పరిస్థితి వచ్చేదా? నేను మరి డెఫినెట్గా ఆయనను ఆ ఎలక్షన్స్లో పొగడేవాను కదా. జగన్మోహన్ రెడ్డి విద్య మీద అంత టైం పెట్టాడు, అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు కాబట్టి నేను ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గురించి నెగిటివ్ చెప్పానా? ఆయనకు నాకు ఏమైనా రాజకీయంగా సంబంధం ఉందా? చెప్తున్నా. ఇవన్నీ కూడా చాలా ఓపెన్ కదా, అంతా కూడా క్లీన్ చిట్ అంటే వైట్ పేపర్ కదా అంతా కూడా. సో ఆయన వాళ్ళ దగ్గర తప్పు పెట్టుకొని మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేసుకుంటూ ఈరోజు మురళిని విద్యకు సంబంధించిన కమిషన్కి పెడతానంటే క్విట్ ఎట్లా అవుతుందండి? విద్యను ఇప్పుడు ఎందుకు మీకు అన్ని వర్గాల నుంచి కూడా ఎక్సెప్ట్ టీఆర్ఎస్ అన్ని వర్గాల నుంచి ఎందుకు పాజిటివ్గా వస్తుంది? నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు, పెద్ద వాళ్ళు కూడా. అసలు ప్రజలందరూ బాగా ఎక్కువ ఆస్పిరేషన్స్ ఉన్నవి, మీరు మిమ్మల్ని అనగానే ఏదో ఊహించుకుంటున్నారు వాళ్ళు. మరి ఎట్లా మురళి నేను అంత చేయగలుగుతాను, ఈ ఆస్పిరేషన్స్ నువ్వు ఫుల్ఫిల్ చేయగలుగుతాను అని కూడా అంటున్నారు. ఎందుకు అంత వచ్చింది? ప్రజలు గమనిస్తున్నారు కదా. సో ఇప్పుడు నేను నా అంతటి నేనే ఎందుకు విద్య మీద ఇంత నేను ఒక ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ కదా. సో దాని తర్వాత నేను రూరల్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ని, దాని తర్వాత వేజ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పర్ట్ని, దాని తర్వాత రూరల్ లైవ్లీహుడ్స్ ఎక్స్పర్ట్ని, తర్వాత లాస్ట్లో సహజం కదా బీఆర్ఎస్ మీద నేను నెగిటివ్గా పనిచేస్తానని పక్కా అందరికీ తెలుసు. నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను అది నేను. సో అందుకనే సహజంగా కూడా వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడడానికి అవకాశం ఉంది, దాన్ని ఇగ్నోర్ చేద్దాం. అది రైట్. చివరగా కమిషన్ అడుగులు ఎటువైపు అవుతున్నాయి? విద్య వైపు అవుతుంది. విద్య నాణ్యమైన విద్య వైపు, అందరికీ సమానమైన విద్య వైపు వెళ్తుంది. అంటే కమిషన్ ఎంటర్ మీరు మీ మెంబర్స్ అంతా కూడా ప్రాక్టికాలిటీ అంటే నాణ్యమైన గుణాత్మకమైన విద్య కోసం అంటే ప్రాక్టికల్గా ఏం చేయబోతున్నారు? ప్రాక్టికల్గా సమస్యల్ని ఐడెంటిఫై చేస్తాము, గుర్తిస్తాము, వాటికి పరిష్కారాలను గుర్తిస్తాము. సో వాటి యొక్క అమలు వ్యవస్థను ఎట్లా ఉండాలనేది ఒక డిజైన్ చేస్తాము. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాం. రైట్. అంటే ప్రభుత్వంతో అంటే మీ ఏదైనా కూడా ఇందాక మీరు ఈ ఆఫ్టర్నూన్లో మనం చెప్పింది బడ్జెట్ ప్రభుత్వం చిత్తశుద్ధి, ప్రభుత్వాన్ని మెప్పించాలంటే కమిషన్ ఏం చేయబోతుంది? ఫస్ట్ డిజైన్ ఒకటి, ఇది ఈ రకమైన డిజైన్ ఉంటే బాగుంటుంది, సో దీనివల్ల ఇన్ని సమస్యలు తగ్గుతాయి అని మనం చెప్పినప్పుడు ఆ డిజైన్ అప్రూవ్ చేస్తే గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ సబ్ కమిటీ ఒకటి వచ్చింది. సో 3 మంత్రులతో సబ్ కమిటీ ఉంది. సో ఆ సబ్ కమిటీ వాళ్ళు కూడా మేము చేసినటువంటి ఈ రికమెండేషన్స్ని న్యాచురల్గా వాళ్ళు కూడా పొలిటికల్ యాంగిల్తో సహా అని నిర్ణయించుకుంటారు కదా.